ఈరోజు మండి తినాలనిపించి సరే అని అట్లా వెళ్ళాం నైట్. అయితే నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకొకటి అనుకుంటాడు. యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే, మా పెద్ద పాప 10th అయిపోయిన తర్వాత ఇంకా చిల్ అవ్వచ్చు, స్కూల్ అయిపోయింది కదా, ఇంకా ఆమె కాలేజ్కి వచ్చేసింది, ఇంకా మంచిగా మేము అందరం అన్ని తిరగొచ్చు, అన్ని స్టేట్స్కి వెళ్ళొచ్చు, అన్ని కంట్రీస్కి వెళ్ళొచ్చు అని ఏదేదో ప్లాన్లు వేసుకున్నా. ఫుల్ చిల్ అవుదామని ఫుల్ ప్లాన్ వేసుకున్నా. కరెక్ట్ ఆమె 10th అయిపోయినాక మా కుక్కీ వచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్. మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు లైఫ్ అంతా ఎట్లా అయిపోయిందంటే, మళ్ళీ నాది ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు. అన్నీ అయిపోయినాయి అనుకున్నప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి. నేనైతే ఫస్ట్ టైం ఒక దగ్గరికి వెళ్ళి ఒక ప్లేస్లో ఇంత జల్దీ తిని బయటకు వచ్చిన అంటే ఇదే ఫస్ట్ టైం. అసలు మా కుక్కీ తిననిస్తలేదు మమ్మల్ని. మొత్తం అన్నం అంతా తీసి సాన్పు జల్లినట్టే చల్లుతున్నది. అరే మేమైతే జల్దీ ఆమె అస్సలు పట్టుకోలేకపోతున్నాం. ఆమె ఒక్క దగ్గర ఉంటలేదు, అన్నం అంతా పడేస్తుంది. అసలు మా పెద్ద పాప అయితే చాలా కామ్ అనమాట. అసలు ఎట్లా చెప్తే అట్లా వింటుండే. ఈమెమో రాక్షసి. చిన్నది అయిపోయేసరికి ఇంకా ఈమెకి ముగ్గురిది కలిపి లాడ ఎక్కువైపోయింది. అసలు ఒక్క మాట వినట్లేదు ఈమెకి మొత్తం. అసలు ఆమె అనుకుందే కావాలి. అరే పిల్లలంటే ఇట్లుంటారా అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. మా పెద్ద పాపని అయితే మాకు పెంచిన ఫీలింగే లేకుండే. ఈమెను చూస్తుంటే అబ్బా ఒక్కొక్కసారి అయితే తలకాయ నొప్పి లేస్తుంది.